అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా ఉంటున్నారని అంతా అనుకున్నారు. కానీ పెళ్ళైన ఏడాదికే నాకు విడాకులు కావాలి, నా భర్తతో ఇక నేను కలిసి ఉండలేను అని తేల్చి చెప్పింది ఆ భార్య. కారణం ఏంటని కుటుంబ సభ్యులు అడిగితే ఆమె చెప్పిన కారణం విని, అదేంటో సేవ్, పెట్టుకుందామంటే 7 వారాల నగలు లేవు, కట్టుకుందామంటే పట్టు చీనాంబరాలు లేవు, అయినా ఏమిటే నీ ముస్తాబు, ఎప్పటికీ తెమలదు, మనం పెళ్లి చూడటానికి మాత్రమే వెళ్తున్నాం, నువ్వే పెళ్లి కూతురిలా గంటల గంటలు అద్దం ముందు కూలబడితే ఎలాగే? గంట నుంచి అద్దాన్ని అంటిపెట్టుకుని కూర్చున్న మనవరాలు సుందరిని చూస్తూ, రాజేశ్వరమ్మ గారు, సుందరి అమ్మమ్మ, సహనం ఇక సహవాసం చేయడానికి మొరాయిస్తే అన్నారు. కొంచెం ఆగమ్మమ్మ, ఒక్కోసారి పాపిడి సరిగా కుదరక ఇలానే ఉంటుంది, అదేదో ప్రతిసారి ఇంతే అన్నట్టు సాధిస్తావేంటి? అమ్మమ్మ సహనానికి సెలవివ్వలేదు మనవరాలి వైనం. పెళ్ళికి వెళ్ళడం అంటే మొదటి నుంచి అన్ని వేడుకలు చూడాలి, వాటిల్లో పాలు పంచుకోవాలి, అంతేగాని సగం సినిమా అయ్యాక తణుముకుంటూ లోపలికెళ్ళి సీట్లో కూలబడినట్టు ఉండకూడదే. ఏదో హోటల్కి వెళ్ళి భోజనం చేసినట్టు, భోజనాల కోసం వెళ్ళినట్టు అస్సలు ఉండకూడదు. సుందరి అద్దంలోంచి చూపు మరల్చకుండా తన పని తాను చేసుకుపోతోంది. అమ్మమ్మగారు అంతే. తోట సంబరం, కాశీయాత్ర, గౌరీ బుట్టలో లక్కపెడతలా ఉన్న పెళ్లి కూతుర్ని మేనమామలు తీసుకొస్తుంటే ఆ వైభవం చూడటానికి 2 కళ్ళు సరిపోతాయిటే అంటున్న అమ్మమ్మ పదఝరి ఆనకట్ట లేకుండా సాగుతోంది. జీలకర్ర బెల్లం, మంగళసూత్రధారణ, తలంబ్రాలు, నాగవల్లి, అప్పగింతలు, ఇలా ఆశాంతం చూస్తేనే మనం ఫలానా పెళ్ళికి వెళ్ళాం అని గర్వంగా చెప్పుకోగలం. అంతేగాని తూతూ మంత్రంలా ఉదయం 10ంటికి ముహూర్తమైతే పని బాటా చేసుకుని అటు ఇటుగా భోజనాల వేళకి పెళ్లి మంటపంలో అడుగుపెట్టి చల్లని ఏసీ హాల్లో ఇంకాస్త చల్లని డ్రింక్ ఆస్వాదించి అదయ్యాక ప్రాణం తెప్పరిల్లాక ఇహ హాల్ అలంకరణ ఎలా ఉంది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అని అటు ఇటు పరికించి ఎవరెవరు వచ్చారు, ఎవరు ఎలాంటి గిఫ్ట్లు ఇస్తున్నారు, ఎవరెవరు ఏమేమి నగలు పెట్టుకున్నారు అని చూసి, అమ్మయ్య మన పరిశీలన అయింది, సేద తీరడము అయింది అని అందరితో పాటు క్యూలో నిల్చొని పెళ్ళికొడుకు పెళ్ళికూతురు మొహాల మీద 4 అక్షింతలు వేసేసి మనకెవరో ఏదో ఫంక్షన్లో ఇచ్చిన పాత గిఫ్టుల్లో ఒకదాన్ని శుభ్రంగా తుడిచి పక్కనున్న ఫ్యాన్సీ షాపులో అందమైన గిఫ్ట్ కాగితంతో దాన్ని అలంకరింపజేసి దాన్ని ఆ కొత్త దంపతుల చేతిలో పడేసి వాళ్లతో కలిసి ఒక గ్రూప్ ఫోటో తీసుకుని భోజనాల గదికి దారి తీసినట్టు ఉండకూడదే. ఇక కడుపు నిండా నవకాయ పిండి వంటలు దట్టించి అది అరగడం కోసం ఓ 2 తాంబూలాలు లాగించి వాటిని నములుతూ దారి పొడుగున వంటల గురించి వంకలు పెట్టుకుంటూ ఏర్పాట్ల గురించి పెదవి విరుచుకుంటూ ఇంటికి చేరి కట్టుకున్న కంచిపట్టు చీరని విప్పి మంచం మీద గిరాటేసి ఓ వాయిల్ చీర చుట్టుకుని భుక్తాయాసం తీర్చుకోవడంలా ఉండకూడదే పెళ్ళికి వెళ్ళడం అంటే. అమ్మమ్మ, పెళ్లి మంత్రాల్లా నీ స్పీచ్ ఎక్కడా ఆగడం లేదు కానీ నా ముస్తాబ్ అయిపోయింది, ఇటు చూడు అంటూ అమ్మమ్మని ఉడికించడానికి ప్రయత్నించింది. ఏడ్సేవలే, పిల్లకాకి ఏం తెలుసు అని కొట్టిపడేసింది యువతరం అభిప్రాయాన్ని అమ్మమ్మ తరం. తన తల మీద ముసుగును ఒకసారి సవరించుకొని చెప్పులు వేసుకుంటూ కూడా తన తపనని వివరించింది అమ్మమ్మ. పెళ్ళిని ఒక మంచి కావ్యాన్ని చదువుతున్నంత అనుభూతితో ఆశాంతం చూడాలే పిచ్చిమొద్దు. అలా మొదటి నుంచి చివరి వరకు పెళ్లి వేడుకలను చూడడానికి వెళ్ళలేకపోతే ఒక్క ముక్కలో మేం పెళ్లి భోజనాలకు వెళ్ళొస్తున్నాం అని చెప్పుకోవాలి. ఇద్దరూ బయటకొచ్చి ఆటో ఎక్కి కూర్చున్నాక కూడా అమ్మమ్మ తన మాటల ధోరణిని కొనసాగిస్తూనే ఉంది. అందరూ పెళ్లి వేడుకని కనులారా వీక్షించాలని కదటే
కళ్యాణ మంటపాన్ని అత్యంత వైభవోపేతంగా అలంకరిస్తారు. దివి నుంచి భూమికి దిగి వచ్చిన దేవతల పెళ్లి కూతుర్ని తయారు చేస్తారు. బాబు, ఇక్కడే ఆపు. అమ్మమ్మ, పెళ్లి మంటపానికి వచ్చేసాం, దిగు. నీ వర్ణనంతా కళ్ళారా చూద్దుగాని పద అంది మనవరాలు. తన బోసి నోటిని తిరిగినన్ని వంకర్లు తిప్పింది అమ్మమ్మ. లోనికి వచ్చాక అక్కడ దృశ్యం చూస్తే అర్థమైంది. సుముహూర్తం, మంగళసూత్రధారణ కూడా పూర్తయిపోయిందని. ఏదో సినిమా టికెట్ల క్యూలా ఉంది వేదిక దగ్గర. చాంతాళ్లా నిల్చున్నారు జనం. నూతన వధూవరుల మీద అక్షతలు జల్లే తంతు పూర్తయ్యాక భోజనశాలలోనూ మళ్ళీ క్యూ. ప్రతి ఐటెం దగ్గర చిప్ప చేత్తో పట్టుకున్న బిచ్చగాళ్లలా నిల్చున్నారు అందరూ. బరువు ప్లేట్లను మోసుకుంటూ నిలబడి ఖాళీ కడుపులో వాటిని నింపే ప్రక్రియ జరుగుతోంది. ఎక్కడో ఓ కుర్చీ ఖాళీగా కనబడితే అందులో అమ్మమ్మని కూర్చోబెట్టింది సుందరి. ఆ పక్క కుర్చీలో అమ్మమ్మగారి వేలు విడిచిన మేనమామగారి భార్య సుజాత కనిపించింది. ఉభయ కుశలో పరి ముగిశాక ఇద్దరూ మాటల్లో మునిగిపోయారు. సుందరి తన వయసు వారితో మాటామంతి జరుపుతోంది. పోన్లే, మన చేనులుగాడి కూతురికి మంచి సంబంధమే కుదిరింది, పెళ్ళి వైభవంగా చేశాడు. సుజాతమ్మ సంభాషణ కదిపింది. పెళ్ళంటే పాపం ఆడపెళ్లి వారికి ఎన్ని నెలల హడావిడి. మంచి వరుణ్ణేరి అటు 7 తరాలు ఇటు 7 తరాలు తరచి తరచి చూడాలి. ఆచార వ్యవహారాలు చూడాలి, జాతకాలు కలవాలి, లాంఛనాలన్నీ మాట్లాడుకుని ఒక అంగీకారానికి వచ్చాక అసలు కార్యక్రమం ప్రారంభమవుతుంది. చుట్టపక్కల లిస్టు రాసుకుని ఎవ్వరినీ మర్చిపోకుండా ఆహ్వానించాలి. వారికి విడిది ఏర్పాట్లు, భోజనాల సౌకర్యాలు చూసుకోవాలి. ఒకటేంటి, ఎన్నో పనులు. ఏ ఒక్కటి శృతి తప్పినా లయ తప్పుతుందా వేడుక. శుభలేఖలు వచ్చేయడం, వాటన్నిటికీ 4 మూలలా పసుపు బొట్లు పెట్టడం, పై ఊర్లలో ఉండే దూర బంధువులకు పోస్టు ద్వారాను, దగ్గర వారికి స్వయంగా ఆయా ఊర్లకు వెళ్ళి బొట్టు పెట్టి కార్డు ఇచ్చి దారి ఖర్చులు ఇచ్చి వచ్చాక పెట్టుపోతలు పెట్టి, ఎంత హట్టహాసం, ఎంత హడావిడి. పెళ్ళంటే మాటలా చెప్పు రాజేశ్వరి. సుజాతమ్మ ఎంతో సిన్సియర్గా ఆడపెళ్లి వారి శ్రమని గుర్తు చేశారు. మధ్యలో ఎప్పుడొచ్చి చేరిందో సుందరి నిశ్చేష్టురాలైంది వారి సంభాషణ అంతా వింటూ. నిజమే కదా, పెళ్ళంటే ఎన్ని వ్యయ ప్రయాసలో కదా అని గాఢ నిట్టూర్పుతో తన స్పందన వ్యక్తపరిచింది. అమ్మమ్మ, చలపతిరావు బాబాయ్ వాళ్ళ ఇన్నోవాలో బయలుదేరుతున్నారట. వస్తే మనల్ని కూడా మన ఇంటి దగ్గర దింపేస్తారట. బయలుదేరదామా అడిగింది మనవరాలు. అదెంత భాగ్యం తల్లి, పదవే పోదాం. ఆ ఆటోవాడు మన గమ్యానికి చేరుస్తాడో ఇంకెక్కడికి చేరుస్తాడో అన్నంత స్పీడుగా నడిపాడే తల్లి. ప్రాణాలు అరచేత పెట్టుకుని ఆటోలో కూర్చున్నానే. వస్తానత్తయ్య, ఆరోగ్యం జాగ్రత్త. మళ్ళీ ఇలాగే ఏదో కార్యంలో కలుద్దాం. అన్నీ దూరాభారాలు, రావాలన్నా వెళ్ళాలన్నా. అమ్మమ్మగారికి క్లుప్తంగా మాట్లాడటం అనేది తన ఖాతాలోనే లేనట్టుంది. అమ్మమ్మగారి అక్కగారి మనవరాలు వనజ, దాని పెళ్ళే ఈరోజు. వాళ్ళు కార్డు పోస్ట్లో పంపినప్పటి నుంచి ప్రయాణం కట్టేశారు ఈ పెళ్ళికి. ఏమిస్తే కొనగలం ఈ ప్రేమలు, అభిమానాలు? అమ్మమ్మా, హడావిడిగా పిలుస్తూ వచ్చింది సుందరి. ఏమిటే ఆ గావు కేకలు? ఏం కొంపలంటుకున్నాయట ఇప్పుడు? అదే అమ్మమ్మ, మనం ఓ సంవత్సరం క్రితం వెళ్ళాం కదా వనజ పెళ్ళికి. ఆ వనజ విడాకులు తీసుకోబోతుందిటా. అప్పుడు పెళ్లిలో కలిసిన ప్రకాష్ అన్నయ్య ఈరోజు పని మీద మా బ్యాంకుకు వచ్చాడు. తను చెప్పాడు. కుండ బద్దలు కొట్టింది సుందరి తనకు తెలియకుండానే. హతాసురాలైంది అమ్మమ్మ. అదేంటే నిజమేనా? లక్షలు కుమ్మరించి ఎంత ఘనంగా చేశారు పెళ్ళి? వాపోయింది అమ్మమ్మ. నిజమే అమ్మమ్మ, వాళ్ళ ఆయన వివేకు అష్ట కష్టాలు పెడుతున్నట్ట. అయ్యో, అదేం చూద్దామే. సీతారాముల కళ్యాణాన్ని తలపించేలా చేశారు పెళ్ళి. ఇద్దరు చిలకాగోరింకల్లా చూడముచ్చటైన జంట. భోజనాలు ఎంత పద్ధతిగా, ఎంత రుచికరంగా ఉన్నాయని. ఆవుబెడ్డి చేసిన చింతపండు పులిహోర, నోట్లో వేసుకుంటే నెయ్యితో పాటు కరిగిపోయే బూరెలు,
కందాబచ్చల కూర, కొబ్బరి పచ్చడి, గోంగూర పచ్చడి ఒకటా రెండా విస్తరంతా విస్తరించింది ఆ కమ్మని విందు. అమ్మమ్మ గుటకలు వేస్తూ ఆ రుచులని, ఆ వైభవాన్ని తలుచుకున్నారు. ఇప్పుడు ఆ రుచి చేదు సంతరించుకుంటోంది. ఓ నిట్టూర్పు విడిచి తలని ఆడిస్తూ ఓ గాఢమైన నిర్ణయం వెలిబుచ్చారు అమ్మమ్మగారు. సంప్రదాయాలు సరిగమలను ఆలపించడంలో పక్కదారి పడుతుంటే చూస్తూ ఊరుకోలేకపోయింది అమ్మమ్మ. ఒంట్లో ఓపిక లేకపోయినా, వయసు సహకరించనని మొరాయించినా పట్టుబట్టి పనిగట్టుకుని వనజ ఇంటి దారి పట్టింది. సుందరి క్యాబ్ బుక్ చేస్తే ఒంటరిగానే పయనమైంది అమ్మమ్మ. వనజ అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చినట్టుంది. ఇంకా వివేక్ రాలేదు కాబోలు. ఇక ఆ ఇంట్లో అమ్మమ్మగారి పరిశోధన ఆరంభమైంది. కాఫీలు పలహారాలు అయ్యాక తాపీగా ఆలాపనకు ముందు తంబూరా శృతి చూస్తున్నట్టు, వనజ, ఓ మాట అడుగుతానే, పెద్ద ముండాదాన్ని కదా, తిట్టుకోకు. మనసులోని బాధ మాటల్లో కనిపించింది. అది తెలియాల్సిన వారికి తెలిసింది కూడాను. ఎంత అట్టహాసంగా ఆకాశమంత షామియానా, భూదేవంత ఫంక్షన్ హాల్లో లక్షణమైన కుర్రాడితో లక్షలు గుమ్మరించి పెళ్లి జరిపించాడే మీ నాన్న. ఇప్పుడు చేనులుగాడు ఎంత కృంగిపోతాడే. ఏమైందిరా, ఏంటి సమస్య? రేపో మాపో పోయేదాన్ని, కాటికి కాళ్ళు జాపుకున్నదాన్ని, నాకెందుకులే అని ఊరుకోలేకపోయానురా. ఈ కాలంలో పెళ్ళిళ్ళు విడాకులు చకచకా అయిపోవడం చూస్తుంటే చాలా బాధ కలుగుతోందిరా. మా అక్కే గనక బ్రతుకుంటే పిచ్చిది ఎంత కుమిలిపోయేదో. బర్రున ముక్కు చీదారు అమ్మమ్మగారు పైట చెంగుతో. కళ్ళు ముక్కు తుడుచుకుంటూ తల్లడిల్లిపోయింది ఆ తరుణి. లేదమ్మమ్మ, ఇంక నేను అతనితో కలిసి ఉండలేను. ప్రతిదానికి ఎడ్డేమంటే తెడ్డేమంటాడు. బావురు మంది బాధను కుమ్మరించేస్తూ ఆ నవవధువు. అంతదాకా తన కన్నీటికి మాత్రమే నేస్తమైన తన చెంగును మరో కన్నీటి తడికి ఆసరాగా నిలిపింది అమ్మమ్మ. తాగుడు, జోదం, మొండలతో తిరగడం గట్రా ఏమన్నా ఉన్నాయేంట్రా ఆ కుర్రాడికి? పెళ్లిపీటలు బీటలు వారడానికి అవే పెద్ద సమస్యలు అనేది అమ్మమ్మ అనుభవం. అందుకే ఆరా తీసింది అమ్మమ్మ. అదేం లేదమ్మమ్మ, వంటల దగ్గర నుంచి వేసుకునే బట్టల వరకు నా మాట తీరు, నా నడక, ఇలా అన్నింటికీ ఆక్షేపణలు అద్దుతుంటాడు. అన్నింట హంసాపదు పెడతాడు. తనకే అన్నీ తెలుసు అన్నట్టు, నాకేమీ చేతకాదన్నట్టు ఉంటుంది అతని ధోరణి. ప్రతిరోజు గొడవలే, విసుగొచ్చేసింది అంటూ మళ్ళీ బావురు మంది వనజ. తన బాధని అమితంగా ప్రేమిస్తూ విషయం గ్రహించింది పెద్దతనం. అయ్యో పిచ్చి తల్లి, ఊరుకో, బాధపడకు అని వనజని తన ఒళ్ళో పడుకోబెట్టుకుని ప్రేమగా పసిపాపను లాలించినట్టే చెప్పసాగింది అమ్మమ్మ. తల మీద నుంచి తెల్లటి ముసుగుని పక్కకి తీసి, ఇది చూడు, ఇది మీ తాతగారు మాకు పెళ్ళైన తొలి ఏడాదే వేసిన పచ్చబొట్టు. ఆయన జేబులో ఉన్న ముఖ్యమైన కాగితాలు తీయకుండా బట్టలు ఉతికేశానని తన చేతిలో ఉన్న స్టీల్ కంచాన్ని సుదర్శన చక్రంలా నా మీద గిరాటేశారు. అది నా మొహాన్ని ముద్దెట్టుకుంది. నెత్తురోడే నా ముఖాన్ని చూశాక పరశురాముడికున్నంత ఆయన కోపం పటాపంచలైపోయింది. మెత్తని గుడ్డదీసి కట్టుకట్టి పక్కనున్న ఆచారి గారి దగ్గరకు తీసుకెళ్ళి వైద్యం చేయించారు. తల్లిస్తనాన్ని గ్రోలుతున్న కుర్రాడికి నిద్ర ఆవహించి అది పట్టుతప్పి నోటికి పాలు అందక అది మళ్ళీ నోట కరుచుకోవడం రాక ఏడ్చే పురిటిగుడ్డులా వలవలా ఏడ్చేశారు మీ తాతగారు. మరి నువ్వు విడాకులు తీసుకుంటానని మీ అమ్మా నాన్నలకు చెప్పలేదా? తన బాధలు మినిమైజ్ చేసి అమ్మమ్మ కాపురాన్ని ఎన్లార్జ్ చేసింది వనజ. తాతది తప్పని, నీదే కరెక్ట్ అని నువ్వు వాదించలేదా? వనజ ఉత్సుకత ఊళ్ళు దాటుతోంది. పిచ్చిమొద్దు, తన కళంకాన్ని కన్నీటితో ఆయన కడిగేసుకున్నారు. ఈ విషయం ఇప్పటిదాకా మా ఇద్దరి మధ్యే ఉంది. ఇదిగో ఇప్పుడే నీకు చెప్పాను. ఆ దెబ్బ మానిపోయింది, మేము దాన్ని మర్చిపోయాం. ఆ తర్వాతే కదా మీ పెదనాన్న, రాజ్యమత్త, సుభద్రత్త పుట్టుకొచ్చారు. బోసి నోరుతో ముసిముసిగా సిగ్గుపడింది.
మరి ఈ దెబ్బ మ్యాటర్ ఎలా సెటిల్ చేసుకున్నారు? వనజలో ఉత్కంఠ దాగడం లేదు. కాపురంలో ప్రతి చిన్న మాటకి పంతాలు పనికిరావురా. మా మధ్య కూడా చిరాకులు పరాకులు ఉండేవి. బాగా కోపం వస్తే ఓ రోజంతా స్ట్రైక్ చేసేదాన్ని. మర్నాటి నుంచి షరా మామూలేనే పిచ్చి సన్నాసి. మా మధ్య జరిగే అంతర్యుద్ధాలు కనీసం మీ పెదనాన్న అత్తలకు కూడా తెలిసేది కాదు. నమ్ముతావా? తెలిసిందల్లా ఒక్కటేనే వనజ. పెళ్ళంటే మన జీవితం అమ్మా నాన్నల సంరక్షణలోంచి వేరొకరి జీవితంతో ముడిపడటం. అమ్మా నాన్నల స్థానం భర్తీ చేయడానికి మన శ్రేయస్సుని 100% కోరుకుంటూ వారు నిర్ణయించే ఒక వ్యక్తి భర్తగా రావడం. మంచైనా చెడైనా అన్నీ భర్తే భరిస్తాడని భరోసా. పిచ్చి పెసరకాయ. అమ్మా నాన్నలు తిట్టినా కొట్టినా వారిని వదిలి వెళ్ళిపోయామా? అమ్మకి పనిలో సాయం ఆపేసేవాళ్ళం, నాన్నకి ఎదురు పడకుండా తిరిగేవాళ్ళం. అది ఒక్కరోజేనే. రాత్రి నిద్రపోతుంటే చల్లగా నిమిరే చెయ్యే నాన్న. లేచి కూర్చుని జుట్టు పైకి ముడేసి కనుబొమ్మలు కూడా ముడేసి, మరైతే ఒక్కసారి కూడా తాత తప్పు అని నువ్వు ఆర్గ్యూ చేయలేదా? నాకన్నా వయసులో పెద్ద, పైగా పట్టభద్రుడు, 10 మందితో కలిసి నౌకరీ వెలగబెడుతున్న మీ తాతకు తెలియదుటే ఏది తప్పో ఏదొప్పో. అలా నువ్వేమీ చెప్పకపోతే పలచనైపోతావు కదా. నీ సెల్ఫ్ రెస్పెక్ట్ని ఫణంగా పెట్టేశావు కదా. నీకు అలా ఎప్పుడూ అనిపించలేదా అమ్మమ్మ? ఏంటది? సెఫీల్ ఎసెట్ అంటే ఏంట్రా? చదువుకోలేదు కదా, నాకు తెలీదు. అమాయకత్వం ఆవులించింది. అదే అమ్మమ్మ, ఆత్మాభిమానం దెబ్బతింటుంది కదా. నీ మొహం, నీ తెలివి తెల్లారినట్టే ఉంది. మొగుడు పెళ్ళాలు ఒకే నాణ్యానికున్న బొమ్మ బొరుసును. దురలవాట్లున్నాయా, జాతకాలు సరిపోయాయా ఇత్యాదులన్నీ చూసి అన్నీ సరిపోతే కట్న కానుకలు, బేరసారాలు, పెట్టుపోతలు మొదలైనవన్నీ ఓ 4-5 దఫాలుగా కలిసి చర్చించి ఓ అంగీకారానికి వచ్చాక ముహూర్తాల మాట ముందుకొస్తుంది. ఏర్పాట్లు ఎలా ఉండాలి, భోజనాల్లో ఏ ఏ పదార్థాలు ఉండాలి అనే విషయం దాకా కూలంకషంగా చర్చించి అప్పుడు నిర్ణయిస్తారు మన తల్లిదండ్రులు. మనం వేసుకునే బట్టలనే 1కి 10 మార్లు చూసుకుంటారు. మనం తినే తిండి కూడా ఆరోగ్యాన్ని బలాన్ని ఇచ్చేదే నిర్ణయిస్తారు. ఇవాళ వేసుకుంటే రేపు చినిగిపోయే బట్టల విషయంలోనూ, నేడు తిన్నది రేపటికి మలమయ్యే ఆహారంలోనే అత్యంత శ్రద్ధ తీసుకునే మన అమ్మా నాన్నలకి తెలీదా మనం ఎక్కడ సుఖపడతామో? జీవితం విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటించి మరీ ఈ పెళ్ళిళ్ళు అనేవి నిర్ణయిస్తారు. మనం బాగుంటేనే కదా వారికి ఆనందం. తన మాటలు వింటున్న వనజకు లోపల అంతర్మథనం జరుగుతోందని గ్రహించింది. 7 పదులు దాటి ఏరువాక చేరడానికి సిద్ధంగా ఉన్న అమ్మమ్మ. సరే వనజ, మరో కప్పు కాఫీ పట్టరావే. అది తాగేశాక క్యాబ్ బుక్ చేస్తే నేను బయలుదేరతానే తల్లి. పొద్దుపోయింది బాగా. వనజకి స్పేస్ ఇవ్వడానికి తన అనుభవాన్ని రంగరించింది అమ్మమ్మ. కాఫీ కప్పులతో వచ్చిన వనజని చూస్తూనే ఇట్టే పసిగట్టేసింది. వనజ అంతరంగాన్ని, ప్రయాణాన్ని, పశ్చిమ దిశగా సాగుతున్న అనుభవసారం. కాఫీ చాలా బాగా పెట్టావే. నా ఆయుష్ కూడా పోసుకుని నిండు 100 పచ్చగా బ్రతకాలే తల్లి నువ్వు అంటూ మనవరాల్ని ముద్దాడింది అమ్మమ్మ. వనజ, ఉద్యోగం నీకు జీతం ఇస్తుంది. అక్కడ నీ పెట్టుబడి, నీ తెలివితేటలు కష్టం. దాన్నే వదలలేకపోతున్నావు. అదేంటిది? సెఫీల్ ఎసెట్టా? దానికోసం నీ ఆఫీసులో నీ బాస్ ఎప్పుడూ ఏమీ అనలేదా? ఆలోచించు. అక్కడ సర్దుకుపోవడం లేదా? బాసును కసిదీరా తిట్టుకుంటూ అయినా సరే 60 ఏళ్ళు వచ్చేదాకా ఇచ్చే జీతం కోసమే సెఫీల్ ఎసెట్ని వదులుకుంటున్నావు నువ్వు. నిన్ను ఓ ఇంటిదాన్ని చేయడానికి మీ అమ్మ నాన్న వారి జీవితాన్ని పెట్టుబడిగా పెట్టారు. పెళ్ళి నీకు జీవితాన్ని ఇస్తుంది. జీతం ఇచ్చే ఉద్యోగం కోసమే నీ సెఫీల్ ఎసెట్ని వదులుకున్నదానివి. మరి జీవితాన్ని సార్థకం చేసే పెళ్ళికి ఎంత విలువివ్వాలి? వనజ, నీ మొగుడు మరీ కసాయివాడు, పనికిరానివాడు అయితే పెద్దలమైన మేమే హద్దుల్ని పక్కకు జరిపి కఠిన నిర్ణయాలు తీసుకుంటాం. మాకు కావాల్సింది నిండైన మీ జీవితం ఆనందమయం కావడం. వనజ కంటితడి అమ్మమ్మ కనుసన్నలను దాటిపోలేదు.
ఈ కుర్రాడు నచ్చలేదని విడిపోయిన ఎల్లకాలం ఇలా ఉండిపోలేవు కదా. మరో వ్యక్తిని వివాహమాడే ముందు అతనితో అన్నీ కుదరాలి కదా. అతని కుటుంబ నేపథ్యం, ఆచార వ్యవహారాలు, తీరుతెన్నులు అన్నీ చూసుకోవాలి కదటే. వనజలో జరుగుతున్న అంతఃకరణ శుద్ధికి మరింత ఎరువు వేశారు అమ్మమ్మ. మన సమాజం ఎంత జెట్ స్పీడ్లో ముందుకు దూసుకుపోతున్నా అది అమెరికా సంస్కృతిని వంటబట్టించుకోవడంలోనే కానీ వేళ్ళూనుకుపోయిన మన సాంప్రదాయాలను దాటి కాదు. అమెరికా ఎన్నటికీ ఇండియా కాలేదు, ఇండియా ఎప్పటికీ అమెరికా కాలేదు. సప్త సముద్రాలంత తారతమ్యం ఉంది వీటి మధ్య. మొన్న మధ్య టీవీలో చూసేనే, పెళ్ళికి ముందే కాపురం పెట్టేస్తారట, పిల్లల్ని కూడా కనేస్తారట. అదేంటది, సెపిలిటీసీ సమస్య వస్తే బేషుగ్గా విడిపోతారట, వేరేవాడిని పెళ్లి చేసుకుంటారట. అక్కడ కాలమాన పరిస్థితులను అనుసరించి చట్టాలు రూపొందించారట. విడాకుల చట్టం అక్కడ చాలా సులువుగా ఉంటుందిట. ఓ 3 పెళ్ళిళ్ళు 6 విడాకులు తీసుకున్న మహనీయులు రాశారేమో చట్టాలు అక్కడ. అంతఃకరణ శుద్ధి పూర్తయి పశ్చాత్తాపం వైపు వడివడిగా అడుగులేస్తోంది. కన్నీటిని తుడుచుకోవడం కూడా మర్చిపోయి విస్తుపోయి వింటోంది వనజ అమ్మమ్మ మాటలు. ఏ చదువు లేని, ఏ దేశాలు తిరగని అమ్మమ్మలో ఎంత పరిపక్వత. వనజని గుండెలకు హత్తుకొని ప్రేమగా తలనిమురుతూ గీతాగోవిందం వినిపిస్తోంది అమ్మమ్మ. వనజ చెవికి మాత్రమే వినపడేటట్టుగా మంద్రస్వరంతో. మంద్రం ఎంత మాధుర్యమో మనందరికీ తెలుసు. మన సంప్రదాయాలు, ఆచారాలు వేరమ్మా. మనం వివాహబంధానికి శాశ్వతత్వపు పసుపులద్దాం, జీవితాంతపు నలుగు పెట్టాము. ఇక్కడ విడాకులు చాలా కఠినతరం. ఎందుకంటే మన సంప్రదాయాన్ని సుసంపన్నం చేయడానికి అవి అలా రూపొందించబడ్డాయి. భార్యాభర్తలు ఇరువులు కలిసి అర్జీ పెట్టుకున్నా సరే ఓ కప్పు కింద 6 నెలలు కలిసి జీవించాకే ఆనక రమ్మంటారు. అప్పటికీ వారి నిర్ణయం విడాకులకే పరిమితమై ఉంటే జడ్జి గారు వీళ్ళిద్దరినీ కూర్చోబెట్టి ఎవరెవరు ఎంతెంత సర్దుకుపోగలరో అడిగి తెలుసుకుని సాధ్యమైనంత వరకు ఆ బంధాన్ని కలిపి ఉంచడానికే చూస్తారట. ఈ పద్ధతి ద్వారా 30% వివాహాలకి తిరిగి బాజాలు మోగించారట. మా సుబ్బుగాడు లేడు, అదేనే నీకు చిన్నాన్న అవుతాడు, వాడు ప్లేడరీ విరగబెట్టాళ్లే, వాడే చెప్తుంటాడు ఇలాంటివి నాకు. చదువు సంధ్య లోకజ్ఞానం లేనిదాన్ని నాకివన్నీ ఎలా తెలుస్తాయిలే. వనజలో వచ్చినప్పుడు కనిపించని తేటదనం చూసి ఆశ్చర్యపోయింది, అలాగే ఆనందపడింది అమ్మమ్మ. చాలా పొద్దుపోయిందే, నాకు కారు ఏర్పాటు చేసి రాజ్యమత్తకు ఫోన్ చేసి కారు నెంబరు డ్రైవర్ నెంబరు చెప్పేస్తావుటే, మళ్ళీ వస్తాలే. నువ్వు వివేక్ ఇంట్లో ఉండే సమయంలో తను వచ్చిన పని అయిపోయిందని సెలవు కోరింది. వద్దామమ్మా, నేను అత్తకి చెప్తా, రేపొద్దున నేను వివేక్ ఆఫీస్కి వెళ్తూ నిన్ను దింపేస్తాంలే, ఈ రాత్రికి ఇక్కడే ఉండిపో. గారాలు పోయింది వనజ. మినపరొట్టె బెల్లం పాకం నీ మనవడికి ఇష్టం, నీకు మెత్తగా వేస్తాలే, చిగుళ్ళతో చప్పరిద్దు గాని అంటూ అమ్మమ్మకి రేడియోలో పాత మధురాలంటే ఇష్టమని ఎఫ్ఎం పెట్టి వంటింట్లో కడుగులు వేసింది వనజ. పెళ్ళంటే 100 ఏళ్ల పంట. శుభ్రంగా ఒత్తులన్నీ నొక్కి వక్కాణిస్తూ బాలసుబ్రహ్మణ్యం గారు పాడుతున్నారు. విన్నారు కదండి, కథ పేరు పెళ్ళంటే. రచించిన వారు ఏ ఉగాది వసంత గారు. కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో 4గురికి షేర్ చేయండి. ఈ కథపైన మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు కదూ. ఇటువంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.